పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, గత ప్రభుత్వం చూస్తే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము రైతు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఆపలేదు. రైతు భరోసా, రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం. పెట్టుబడుల కంటే ముందే ఒక నెల ముందే మేము రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గుంట నుండెళ్ళి వాళ్ళకి ఎంత సేద్యం చేస్తే అంతవరకు కూడా మేము ఇవ్వడం జరిగింది. రైతు కళ్ళల్లో ఆనందించాము. మాది రైతు ప్రభుత్వం. ఇప్పుడు కూడా రైతులు మా వద్దే ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చర్చ వేదిక కట్టినా, ఎక్కడికి మీరు వెళ్ళినా కానీ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఏదో తూతూ మంత్రంగా మాటలు చెప్పి కాలయాపన చేస్తుంది అంటున్నారు. దానిపై మరేమంటారు? నమస్తే అండి. అందరికీ నమస్కారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనకు తెలుసు, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు చూస్తే ఈ రైతు భరోసా అనేది కూడా, ఇందిరమ్మ రైతు భరోసా అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రామిస్. యాక్చువల్లీ 6 గ్యారెంటీస్లో 6 గ్యారెంటీలు ఏం చెప్పారు ఆ టైంలో? మాకు ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపొద్దున మేము 15,000 రూపాయలు ఎకరానికి, సంవత్సరాల్లో ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ తీరా చూస్తే అదే ఒకటే రైతు భరోసా ఒక్కటే. వాళ్ళు ఏం చెప్పారు? మొన్నటి వరకు సరే మొదటిసారి అంటే పోయింది, అది వానాకాలం. సరే యాసంగి వేస్తారు అనుకుంటే, యాసంగి వచ్చేసరికి మేము లేదు 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 మేము 15,000 రూపాయలు ఇవ్వలేము కూడా, మా చేత కాదు, 12,000 రూపాయలే మేము ఇవ్వగలుగుతాము ఎకరానికి, అంతవరకు ఇస్తామని చెప్పి మొదలుపెట్టారు. ఏమైన తర్వాత ఇచ్చుకుంటూనే మధ్యలో 3.5 ఎకరాలు 4 ఎకరాల వరకు ఇచ్చినట్టు మ్యాక్సిమం అంటే. అది కూడా కొంతమందికి చాలా మంది చెప్పేది అంటే 3.5 ఎకరాల వరకు వచ్చిందనేసి. సో ఏదేమైనా కూడా రైతులు పంట పండించే ఏదైతే ఉంటుందో, ఎన్ని ఎకరాలైనా కూడా వాటికి ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. ఇస్తా అని చెప్పారు. సరే మీరు రాళ్ళు కానీ, రప్పలు కానీ, గుట్టలు కానీ, ఇంకేమైనా కానీ వాటిని వదిలేయండి. కానీ పంట పండించే ఏదైతే సాగు భూములు ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన బాధ్యత మరి ఉండే. కానీ 4 ఎకరాలకి ఇచ్చేసి ఆపేసారు. ఆ తర్వాత దాన్ని కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్ ఇక గబల్ అదిరిపోయింది. యాసంగిలో పంట ధాన్యం అంతా కూడా ఇంట్లోకి వచ్చింది, అమ్ముకున్నారు, రైతులంతా అయిపోయింది. పంట ఎప్పుడు ఇవ్వాలి రైతుకి రైతు భరోసా? ఎప్పుడైతే పొలాల్లో నీళ్ళు వేసినప్పుడు, లేకపోతే తొక్కి దూరినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు మరి రైతు భరోసా వేయాలి. భరోసా ఎందుకంటున్నాం మనం? రైతుకు రేపొద్దున పంటలు ఎండిపోకుండా, పంటలకు కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ, పిండి బస్తాలు కానీ, ఎరువులు కానీ, మిగతాయి కానీ, వాటి కూలీలు కానీ, వాటి ఖర్చులకు అయ్యే ఏదైతే ఖర్చు ఉంటుందో వాటికి ఇవ్వాల్సిన భరోసానే రైతు భరోసా. అలాంటిది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే ఎగ్గొట్టింది. సో ఇప్పుడు మొన్న ఇస్తారని చెప్పి అనుకుంటే మళ్ళీ ఏమైంది? ఇది 9 మొన్ననే స్టార్ట్ చేశారు, 7 రోజులు అనుకుంటే ఈ రోజుకి. సో 7 days బ్యాక్ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మేము డిస్పార్జ్ చేస్తున్నాం, మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటివరకు చూస్తే మళ్ళా ఇది 4.5 ఎకరాల వరకే ఆగిపోయింది. చాలా మంది రైతులు ఏమంటారంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి 7 మరి ఇంతవరకు రాలేదు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చెప్పేది మాత్రం మేము ఆల్మోస్ట్ 7 రోజులకి 7,000 కోట్ల రూపాయలు మేము డిస్పార్జ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే అది క్లారిటీ లేదు, ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. రైతులంతా మొత్తుకుంటున్నారు. ఇప్పటికి కూడా రైతులు మొదలుపెట్టారు పంటలు దున్నడం కానీ, లేకపోతే ధాన్యం దుక్కి దున్నడం కానీ, నీళ్ళు వేయడం కానీ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ క్లారిటీ రాలేదు. ఈ 9,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో, రైతుని ఎప్పుడు ఆదుకుంటారు, రైతు భరోసా ఎప్పుడు వస్తుందో మొత్తం కూడా రైతాంగం అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. ఎట్లా ఉందంటే, ఇది ఒక శాస్త్రం చెప్తాడు వెనకకి ఊర్లలో అంటుంటారు, నాయన నా పెళ్లి ఎప్పుడు చేస్తావే అంటే, ఈ పెళ్ళి కొడక చేద్దాంలే అని చెప్తాడు. ఎప్పుడు చేస్తావు? నాకు 25-28 ఏళ్ళు వచ్చినాయంటే, నువ్వు నేను సచ్చినాక చేద్దాంలే అని చెప్పి అంటాడు అన్నమాట. అట్లా ఉంది ఇప్పుడు. రైతు అంతా కూడా, రైతులన్నీ ధాన్యం అయిపోయిన తర్వాత, యాసంగి సీజను, వానకాల సీజన్, అన్ని సీజన్లో పోయిన తర్వాత మేము వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రైతుల్ని మోసం చేయడంలో ఇప్పుడు నెంబర్ 1 పాత్ర మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయకూడదు. రైతులకు ఏదైతే ఆపద వచ్చినప్పుడు, భరోసా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మిగతాయి కానీ ఇవన్నీ కూడా రైతులకు రెడీగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీని మీద రివ్యూస్ కూడా కనిపించలేదు. మనం చూసాం, మనం
రైతులు పంట పండించిన తర్వాత నెలల కొద్దీ ఆ ధాన్యాన్ని కళ్ళాల్లో పెడితే అట్లాగే ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏది ఇరిగేషన్ మీద బిజీగా ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే 2-3 శాఖలు ఒక మంత్రి దగ్గర ఉండబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళకి వీలు కాకపోతే ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకో మిగతా వాళ్ళకో వాళ్ళకి బాధ్యత ఇచ్చి జిల్లాలల్లా రివ్యూ సమావేశాలు రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏమవుతుంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏ విధంగా ఉంది, ధాన్యం కొంటున్నారా కొనట్లేదా, రైతులు ఏమంటున్నారు, ఇవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది. ఏమన్నారు ఇప్పుడు మేము వస్తే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు ఏం చేశారు? ఇప్పుడు ఒక 3 నడుస్తున్నాయి. ఒకటి గ్యాస్ 500 రూపాయలు, రెండవదేమో ఉచిత ప్రయాణం, తర్వాత మూడోది విద్యుత్, ఏది ఉచిత విద్యుత్, అది 200 యూనిట్ల వరకు. సరే, మిగతా ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తాను, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తా అని చెప్పారు, రకరకాల విద్యా భరోసా ఇస్తా అని చెప్పారు, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, తర్వాత మిగతా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటికి కూడా. సో దేని గురించి అంటే ఏమవుతుంది మరి? కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక చేయలేకపోతా ఉందా, డబ్బులు లేవా, దేని గురించి అనేది మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా కూడా రైతుని దృష్టిలో పెట్టుకొని మీరు రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్పితే వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఇస్తా అని చెప్పిన డబ్బులు ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇవ్వాల్సిన ఏవైతే ప్రామిసులు ఇచ్చారో అవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. బొజ్జ సంజయ్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే మేడం.